పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి, వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దాన్ని ఎందుకు కలుసుకోవడం? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెధవది. మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే ఆ అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సిఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. రావే, సిగ్గుపడిపోతుంది. పెళ్లి కొడుకు చూడవే. ఏమండి, ఎవరండి ఆ చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళదాం.